నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2026 గాను బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ రామ్నాథ్ గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే ఆదిత్య. సార్, బడ్జెట్కి ముందు మనం కూర్చున్నాం, ఇంటర్వ్యూ పెట్టుకున్నాం, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆఫ్టర్ బడ్జెట్ మళ్ళీ మన దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. మీరు అబ్జర్వ్ చేసింది 2025 గాను 2026 గాను ఎక్కువ చేంజెస్ ఏం కనిపించాయి మీకు అసలు ఈ బడ్జెట్లో? అంటే బడ్జెట్ అనేది మనకు ఎవరీ ఇయర్ ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెడతారు. అంటే 2026 ఏప్రిల్ నుంచి 2027 మార్చి ఎండింగ్ వరకు, అంటే ఆర్థిక సంవత్సరం 2026-27 అంటాం. అంటే అంతకుముందు బడ్జెట్ను 2025-26 ఆర్థిక సంవత్సరం అంటాం. సో సహజంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఏంటంటే రాబోయేటువంటి ఆర్థిక సంవత్సరంలో మన రాబడులు ఎంత, మన వ్యయాలు ఎంత, మన ఖర్చులు ఎంత, సో ఇలాంటి ఒక పూర్తి సమగ్రమైన డాక్యుమెంట్ని మనం బడ్జెట్ అంటాం. అలాంటప్పుడు మీరు అడిగినట్టుగా గత బడ్జెట్కు ఈ బడ్జెట్కు ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా ఏంటి అంటే, సహజంగా నెంబర్ల విషయాలలో పెద్ద డ్రాస్టికల్ చేంజెస్ మనకు ఎక్కడ కనిపించింది. అంటే గత సంవత్సరం ఏదైతే 50 లక్షల కోట్ల బడ్జెట్ ఉందో, ఈ ఏడాది 53 లక్షల కోట్లతో మనకు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మనకు ఉండేటువంటి రాబడి ఏదైతే ఉందో దాన్ని 37 లక్షల కోట్లుగా చూపించడం, మనకున్నటువంటి లోటు 17 లక్షల కోట్లకు చూపించడం. సో మనకున్న ఫిజికల్ డెఫిసిట్ 4.4 గతంలో ఉండేది, ఈ ఇయర్ 4.3% ఆఫ్ జీడిపిగా ఫిజికల్ డెఫిసిట్ కనపడింది. అంటే ఈ అంకెల విషయాల్లో చూసుకుంటే ఏంటంటే ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు పెద్ద డిఫరెన్స్ ఉండవు పర్సెంటేజెస్లో, కానీ ఎక్కడైనా మైల్డ్ డిఫరెన్సెస్ ఉంటాయి. కాకపోతే మోర్ ఓవర్ ఏంటంటే మనం గత బడ్జెట్లో గురించి చర్చించినప్పుడు ఏంటంటే 2003 నుంచి కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే ఎక్కువ శాతం డిఫెన్స్ రంగానికి కేటాయింపులు ఏడాది పెరుగుతూ వస్తున్నాయని. సో అదే క్రమంలో ఇప్పుడు కూడా డిఫెన్స్ రంగానికి కేటాయింపులే కనపడ్డాయి. అలాగే రూరల్ డెవలప్మెంట్కు, తర్వాత హాస్పిటాలిటీకి, టెలికాం రంగానికి, టెక్స్టైల్కు, సో ఇలాంటి కొన్ని రంగాలు ప్రాధాన్య రంగాలు కనపడ్డాయి. అలాగే ఇంకా కొంత అగ్రికల్చర్ సెక్టరు, హెల్త్ సెక్టరు, మనం ఎడ్యుకేషన్ సెక్టర్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్లో కొంత అలొకేషన్స్ పెరగాలి, అట్లీస్ట్ మనకు ఉన్నటువంటి జీడిపిలో 4% 3% అని ఉండాలని మాట్లాడుకున్నాం. కానీ ఓవరాల్ బడ్జెట్లో మనకు కేవలం 3% కనపడుతున్నాయి. మనకు ఉన్నటువంటి టోటల్ బడ్జెట్లో కేవలం 2-3% వరకే ఎడ్యుకేషన్, హెల్త్కు కొంత కేటాయింపు, సరే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. సో కాకపోతే ఏంటంటే ఈ హెల్త్ కేర్ సెక్టర్లో కొన్ని ఎగ్జంప్షన్స్ వాళ్ళు ప్రకటించడం, అంటే ఈ ఔషధాలపైన డ్యూటీలు తగ్గియడం, అలాగే డయాబెటిక్ సంబంధించిన వాటిపైన, అలాగే ఒక 3 ఆయుష్ ఇన్స్టిట్యూషన్స్ ఎయిమ్స్ స్థాయిలో పెట్టడం, అలాగే ఒక 2 నిమాన్స్లు పెట్టడం. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే కొంత హెల్త్ సెక్టార్కు గత ఏడాదితో పోల్చుకుంటే కొంత బెటర్గా ఉన్నాయి. ఇంకా మిగతా అగ్రికల్చర్ రంగంలో ప్రకటించారు, కానీ ఫసల్ బీమా యోజనకు గతంలో దాదాపుగా 12,270 కోట్లు ఎంతో అలొకేషన్స్ ఉండేవి. ఈ ఏడాది కేవలం 12,200 కోట్లకే వాళ్ళు తగ్గించడం జరిగింది. అంటే ఏదైతే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, అంటే భారతదేశంలో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా 62% మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకాలు ఉండాలా, దానిలో కొంత కేటాయింపులు ఎక్కువగా ఉండాలని మనం మాట్లాడుకున్నాం. సో ఆ రకంగా చూసినప్పుడు ఏంటంటే మనం అనుకున్న స్థాయిలో కేటాయింపులు జరగలేదనేది మనకు కనపడుతుంది. మోరోవర్ కొత్తగా ఏఐని ఏదో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, అంటే వ్యవసాయానికి సంబంధించి అలాంటి అది మనకేంటంటే ICAR అని చెప్పేసి మనకు ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే కొంత కేటాయింపులు బాగా కేటాయించి, సో ఏఐ వాడకం వల్ల, ఏఐ వాడి దానివల్ల మనకు కొత్త ఇన్నోవేషన్స్ అగ్రికల్చర్ రంగంలో రావాలన్నట్టుగా వాళ్ళు ప్రకటించారు. అంటే సహజంగా R&D వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళకి సహజంగానే కేటాయింపులు ఎవరీ ఇయర్ కూడా కొంత బాగానే ఉంటాయి. కాకపోతే ఈ ఇయర్ ఏంటంటే కొంత ఏఐ వాడడము, కొంత ఏదో ఫండ్ కార్పస్ ఫండ్ లాగా కొంత ఎక్కువ పెట్టారన్నట్టుగా చర్చలు జరుగుతున్నాయి. సరే అలాంటి వాటిని మనం ఆహ్వానించాల్సిందే. కానీ ముఖ్యంగా ఏంటంటే సహజంగా అందరూ ఏమనుకుంటారంటే బడ్జెట్లో ఎవరీ ఇయర్ ఏడాది డాక్యుమెంట్ లాగా ఏదో రొటీన్ ప్రాసెస్ లాగా చదవడమే కాకుండా కొంత ప్రస్తుతం ఏదైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళకి ఎంతో కొంత ఉపశమనం ఇస్తారని కొన్ని వర్గాలు ఆశలు పెట్టుకుంటారు, కొందరు హోప్స్ పెట్టుకుంటారు. సో వాటికి అనుగుణంగా పెద్ద ప్రకటించలేదు. అంటే ఇప్పుడు రైతులు అంటేనే మనకి ఏం గుర్తొస్తుంది, మొదట MSP ఉండాలా, MSPకి చట్టబద్ధత ఉండాలా, తర్వాత వాళ్ళకు అకాల వర్షాలు కానీ ఈ డిజాస్టర్లో నష్టాలు జరిగినప్పుడు వాళ్ళకు బీమా ప్రయోజనాలు ఉండాలా, అలాగే సబ్సిడీలు ఉండాలా. గతంలో చూసినాం మనం ఫర్టిలైజర్స్ ఎంత కొరత ఇబ్బంది ఏర్పడిందో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరికీ తెలిసిందే. సో ఇలాంటి అంశాలలో వాళ్ళు ఏమన్నా కొంత మెకానిజం పరంగా కానీ ఏదైనా కొంత ఇన్పుట్స్ కానీ ఏమన్నా ప్రకటిస్తారేమో అన్నట్టుగా చూశారు. సరే ఆ రకంగా అనుకున్నంత స్థాయిలో లేవు. తన జీవుల గురించి మనం ముందే మాట్లాడుకున్నాం. 2014లో
ఎన్డీఏ అధికారంలోకి వచ్చినాక కూడా వాళ్ళు దాదాపుగా ఒక 5-6 ఏళ్ళు ఏం చేయలేదు. ఏదో చిన్న చిన్న స్టాండర్డ్ డిడక్షన్, రిబేట్ మార్పులు చేశారు. తర్వాత 2020-21లో 3 స్లాబ్లను 6 స్లాబులు చేశారని మాట్లాడుకున్నాం. సో దాన్నే ఇప్పుడు మళ్ళీ యథాతథంగా కొనసాగించడం, 12,75,000 వరకు మనకు నో ట్యాక్స్ అనేది లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అదే ప్రిన్సిపల్ ఈ ఇయర్ కూడా అప్లై అవుతుంది తప్ప కొత్తగా చేంజెస్ లేవు. సో ఈ రకంగా మనకు ముఖ్యమైన అంశాలు కనపడ్డాయి. అంటే సార్ ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే మీరు నేను మాట్లాడుకోవడం కాదు, యావత్ దేశం మాట్లాడుకుంటుంది. ఈ బడ్జెట్లో పెద్దగా మార్పులు చేర్పులు ఏం జరగలేదు, యాస్టీస్గా అలాగే పెట్టారు అని అంటే దీన్ని అభివృద్ధి దిశగా వెళ్తుందని వీళ్ళు దీన్ని ఇక్కడ బ్రేక్ చేశారా, అంటే ఇంకా మార్పులు చేర్పులు చేయడానికి ఏం లేదా అనే ప్రశ్న వినిపిస్తుంది. అంటే నీకు బీజేపీ విధానాలను మనం కొంత బ్యాక్ వెళ్ళి మనం ఆలోచన చేస్తే ఏంటంటే కొంత వీళ్ళు ఫినాన్షియల్ డిసిప్లైను, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం రాబడిని రాబట్టచ్చు, ఏ రంగాల్లో మనం కొంత ట్యాక్సెస్ కలెక్షన్ పెంచవచ్చు. సో ఈ రకమైనటువంటి విధానాలే వాళ్ళు అవలంబిస్తున్నారు. మోరోవర్ ఏంటంటే ఇప్పుడు అంతర్జాతీయంగా కానీ ఎక్కడ కానీ ఎక్కువ శాతం ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, మానిటైజేషన్ అనే రిఫార్మ్స్ కోణంలోనే మన విధానాలు కూడా కనపడుతున్నాయి. అంటే గతంలో కూడా అవే విధానాలు వాజ్పేయి టైంలో ఉన్నాయి, పివి నరసింహారావు టైంలో ఉన్నాయి, అదే విధానాలు ఈరోజు కొనసాగుతున్నాయి. చాలా రంగాలలో ఎఫ్డిఐస్ 100% అలౌడ్ అని చెప్పేసి చట్టాలు కూడా మనం చేసుకుంటా పోతున్నాం. కాబట్టి అంటే గ్లోబల్తో కాంపిటేటివ్నెస్ ఉండాలంటే మనం ఈ రకమైన రిఫార్మ్స్ చేస్తేనే మనం గ్లోబల్గా కాంపిటేటివ్ ఉండగలము అనేటువంటి లక్ష్యాలకు అనుగుణంగానే వాళ్ళ రోడ్ మ్యాప్ ఉంది. వాళ్ళు ఏదైతే వికసిత్ భారత్ అని, లేదా బేటీ పఢావో బేటీ బచావో, సో ఇలాంటి ప్రోగ్రామ్స్ తీసుకున్నారు. ఆ రకంగానే వాళ్ళు ముందుకు పోతున్నట్టుగా మనకు కనపడుతుంది. ఇంకొకటి ఏంటంటే సహజంగా మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ 53,50,000 కోట్ల బడ్జెట్లో సహజంగా చూసుకుంటే ఏంటంటే 75-78-80% వరకు మనకు రెవెన్యూ ఎక్స్పెండిచరే ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉంటుంది. సో ఈసారి కొంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాళ్ళు 12,20,000 కోట్లకు పెంచడం వల్ల కొంత అది మనం గుడ్ సైన్గా చూడాలి. అంటే దీర్ఘకాలిక వైపు వాళ్ళ అడుగులు కొంత పడుతున్నాయి, కొంత మెరుగవుతున్నాయి అనే దానికి కొంత ఇండికేషన్ ఇవ్వడం. సో దానివల్ల అదిగాక ఎంఎస్ఎంఈలకు కొంత కార్పస్ ఫండ్ ప్రకటించడం. సో ఈ నిర్ణయాలు చూసినప్పుడు ఏంటంటే ఇది కొంత గ్రోత్ ఓరియంటెడ్గా ఉంది, లాంగ్ టర్మ్ ఫోకస్ ఉంది. సో ఇమీడియట్గా మనకు వచ్చేటువంటి ఉద్దీపనాలు కానీ బెనిఫిట్స్ కానీ కొంత తక్కువే అనేది మనం చూడాలి. సార్ ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఏదైతే ఉందో దానికి కేటాయించినటువంటి నిధుల ద్వారా దేశ డెవలప్మెంట్లో దీని పాత్ర ఎంతవరకు ఉండొచ్చు సార్? ఖచ్చితంగా ఎంఎస్ఎంఈలు అంటే ఏంటంటే మనకు మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా చాలా చూడడానికి చిన్నగా కనపడుతుంది. కానీ వాళ్ళ యొక్క డ్రైవింగ్ ఫోర్స్ కానీ మన గ్రోత్ ఎకానమీలో వాళ్ళది చాలా పైవటల్ రోల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎంఎస్ఎంఈల వల్ల మనకు చిన్న చిన్న జాబులు చాలా క్రియేట్ అవుతాయి. సో దాని మీద కొంత స్కిల్డ్ లేబరు, అన్స్కిల్డ్ లేబర్ ఎక్కువ డిపెండ్ అవుతారు. ఇప్పుడు స్కిల్డ్ లేబర్ కంటే అన్స్కిల్డ్ లేబర్ ఎక్కువ ఉంటారు మన దేశంలో. సో అలాంటి వాళ్ళకల్లా ఒక దారి చూపించేది ఎంఎస్ఎంఈలు. అంటే ఇప్పుడు ఏదైతే వైట్ కాలర్ జాబ్లు, బ్లూ కాలర్ జాబ్లు అని మాట్లాడుకుంటామో, సో అలాంటి అసంఘటిత రంగాల వాళ్ళకు కూడా ఒక జాబ్ సెక్యూరిటీ, వాళ్ళకు ఉపాధి ఇచ్చేటువంటి ఈ క్యాపబిలిటీ ఎంఎస్ఎంఈలకు ఉంది. కాబట్టి ఆ రంగం పైన కొంత వాళ్ళు ఫోకస్ పెట్టడం. అంటే సహజంగా ఎంఎస్ఎంఈలలో ఏం డ్రాబ్యాక్స్ ఉంటాయంటే మనం మాట్లాడుకున్నాం. అంటే వాళ్ళకు ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ కానీ సబ్సిడీస్ కానీ ఆన్ టైంలో ఇవ్వాలి, వాళ్ళకి ఆన్ టైంలో ఫ్యూయల్ అందాలి. సో ఆన్ టైంలో వాళ్ళకు కొంత ఎకనామిక్గా వాళ్ళకు బూస్ట్ ఇస్తేనే కొంత డ్రైవింగ్ ఫోర్స్గా వాళ్ళు మన గ్రోత్ కనపడుతుంది. కాబట్టి సో ఆ రకంగా కొంత ప్రపోజల్స్, అలొకేషన్స్ కనపడ్డాయి. అది కొంత మంచి సైన్గానే చూడొచ్చు. అండ్ కమింగ్ టు తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే అనుకున్నంత స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా రీచ్ అవ్వలేదని ఒకటి వినిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణకి చాలా అన్యాయం జరిగిందన్నట్టుగా కూడా పలు అంశాలు వినిపిస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే తెలంగాణ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. సో వాళ్ళకు కొంత డిఫరెన్సెస్ ఉంటాయి అంటే పొలిటికల్గా. కానీ మనది ఫెడరల్ వ్యవస్థ. అంటే మన ఫెడరల్ వ్యవస్థలో ఏంటంటే అన్ని రాష్ట్రాలు కలిపితేనే యూనియన్ ఉంటుంది. రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయం వల్లనే కేంద్రానికి ఆదాయం ఉంటుంది తప్ప కేంద్రానికంటూ స్పెసిఫిక్గా వచ్చే ఆదాయం ఎక్కువ స్థాయిలో ఉండదు. కాబట్టి రాష్ట్రాలను కూడా రాష్ట్రాల హక్కులను గౌరవించాలనేది ఇది చాలా అన్ని రాష్ట్రాలకు కేంద్రాలకు మధ్యన జరిగేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ అనండి, లేదా ఒక డిస్కషన్ అనేది చాలా రోజుల నుంచి కూడా ఉంది. సో ఆ క్రమంలోనే ఏమైపోతుంది అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపులు ఇస్తారు, అదే ఎలక్షన్స్ ఉన్నటువంటి రాష్ట్రాలకు కొంత అలొకేషన్స్ పెంచుతారు. సో తెలంగాణకు ఏమాత్రం ఇవ్వడం లేదు సరిగా. ఎందుకంటే గతంలో కూడా అక్కడ బీఆర్ఎస్ రూలింగ్ ఉంది, ఈరోజు కాంగ్రెస్ రూలింగ్ ఉంది. అంటే బీజేపీకి పొలిటికల్ రైవల్టీస్ కాబట్టి వాళ్ళకు మొండి చేయ కనపడుతుంది తప్ప అనుకున్న స్థాయిలో ఇక్కడున్న బీజేపీ నాయకులు కానీ బీజేపీ లీడర్స్ కానీ కేంద్రం నుంచి పెద్ద ఫండ్స్ తేలేకపోతున్నారు అనే విమర్శలు చూస్తున్నాం. మోరోవర్ హైదరాబాద్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ముఖ్యంగా చూస్తుంది అంటే మెట్రో సెకండ్ ఫేసు, తర్వాత ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, సో అలాగే కొన్ని రోడ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం. సో మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, సో ఇలా అనేక అంశాలు మనకు కనపడుతున్నాయి.
సో ఇలాంటి వాటికి వాళ్ళు నిధులు అడగడం, పదే పదే పోవడం చూసినాము. సో దానిలోకి ఏమైనా వీళ్ళు ప్రకటిస్తారా అనుకుంటే పెద్దగా ప్రకటించలేదు. సరే, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏదో ఒక 1100, 1200 కోట్లు అమరావతి సిటీ డెవలప్మెంట్ కోసం ఏదో ఒక ఫండ్ ఇచ్చారని చెప్పి ఒక ప్రకటన వచ్చినట్టుగా తర్వాత తెలుస్తుంది. అంటే మనం పూర్తిగా బడ్జెట్లో ప్రకటించకపోయిండొచ్చు కానీ ప్రసంగంలో, బట్ ఇన్ డీటెయిల్ ఎక్కడో ఆ న్యూస్ కనపడుతుంది. సో దానివల్ల చూసుకున్నప్పుడు ఏంటంటే ఈరోజు ఎన్డీఏ అంటేనే నితీష్ నాయుడు డిపెండెంట్ గవర్నమెంట్ అని చెప్పి డిఫైన్ చేస్తున్నారు. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు మద్దతు, నితీష్ కుమార్ గారి మద్దతుతోనే ఈరోజు ఎన్డీఏ ఉంది అని. సో కాబట్టి కొంత చంద్రబాబు నాయుడు గారికి పొలిటికల్గా అడ్వాంటేజ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా కొంత ఎక్కువ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది, అంటే తెలంగాణతో పోల్చుకున్నప్పుడు. సో మనం ఓవరాల్గా ఏం చూడాలంటే రాష్ట్రాలకు కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా నిధులు ఇవ్వాలి. ఈరోజు 16th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుంది, గతంలో మనకు ఫైనాన్స్ కమిషన్ 14 కానీ 15 కానీ, అప్పుడు 14 ఫైనాన్స్ కమిషన్లో మనకు 42% డైవల్యూషన్ షేర్ ఉండేది. తర్వాత అది 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసరికి 41% అయింది. సో మళ్ళీ తగ్గిస్తారని చెప్పి కొన్ని రాష్ట్రాలు కంప్లైంట్ చేయడం వల్ల ఈరోజు 16th కమిషన్ కూడా స్టిల్ 41% కంటిన్యూ చేయాలని రికమెండ్ చేయడంతో ఈరోజు నిర్మలమ్మ గారు కూడా ఏం చేసినారు, 41% డెవల్యూషన్ ఆఫ్ షేర్ రాష్ట్రాలకు ఇస్తాము. సో వాటికి అదనంగా కూడా దాదాపు ఒక 1,40,000 కోట్ల రూపాయలు మేము గ్రాంటీని ఎయిడ్ ఇస్తామని చెప్పడం. సో దానికి అనుగుణంగా కూడా ఫైనాన్స్ కమిషన్ కొన్ని వెయిటేజెస్ను మార్చడం. సో ఇవన్నీ కనపడుతున్నాయి. అదే నేను ఏమంటున్నా అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే స్టేట్ రాష్ట్రాలకు కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలా. రాష్ట్రాలు గ్రోత్ అయితేనే కదా స్టేట్కు దేశం డెవలప్ అవుతుంది, యూనియన్ డెవలప్ అవుతుంది. కాబట్టి సో ఏదో పొలిటికల్గా ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, పొలిటికల్గా కూడా కొన్ని ప్రకటనలు ఉంటాయి, ఓట్ల కోసం కొన్ని ప్రకటించడాలు ఇట్లా. కానీ ఆల్రెడీ ఇప్పటికే బయటకు వచ్చింది సార్, అంటే తమిళనాడుకి కేరళకి కొంచెం ఎక్కువ ఫేవరిజం జరిగింది. ఫ్యూచర్ ఎలక్షన్స్ కదా అక్కడ అంటున్నారు కానీ వాళ్ళేమో తమిళనాడు, కేరళ వాళ్ళు మమ్మల్ని నిర్లక్ష్యం చేశారు. అదే బీహార్లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రకటించారు, అలాగే మహారాష్ట్రలో ఎలక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రకటించారు, ఆ స్థాయిలో మాకు ప్రకటించలేదని చెప్పి తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడడం కనపడింది. అంటే ఈరోజు మన దేశ జీడిపిలో ఫస్ట్ కాంట్రిబ్యూషన్, హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ మహారాష్ట్ర ఉంటుంది, తర్వాత తమిళనాడు ఉంటుంది, తర్వాత కర్ణాటక, యూపీ ఇలా ఉంటాయి. అంటే తమిళనాడు రెండో ప్లేస్లో ఉంటుంది మన కాంట్రిబ్యూషన్ జీడిపికి. సో అలాంటి తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నప్పుడు మాకు కొంత ఎక్కువ ఇస్తారనుకున్నాం మేము, కానీ మాకేం ప్రకటించలేదని చెప్పి స్టాలిన్ మాట్లాడడం కనపడింది. సో ఈ రకంగా చూస్తే ఏంటంటే తమిళనాడు సహజంగానే వాళ్ళు ప్రాంతీయవాదం కోసం బాగా పోరాడతారు. అలాగే వాళ్ళు ఏంటంటే మా రాష్ట్ర హక్కులు మాకు ఉండాలని చెప్పి ఆ పార్టీ హిస్టరీ తీసుకుంటే కూడా, అంటే ఏదైతే డిఎంకే యొక్క ఫౌండర్ అన్నాదురై ఉన్నారో ఆనాటి నుంచి కరుణానిధి కానీ, స్టాలిన్ కానీ, లేదా అటు సైడ్ అన్నా డిఎంకే కానీ పార్టీలు ఎవరైనా సరే అక్కడ ఉండే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే తమిళనాడు వాళ్ళు వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం, వాళ్ళ హక్కుల కోసం నిత్యం పోరాడుతుంటారు. సో అది వాళ్ళకు ఉండేటువంటి అసెట్. సో వాళ్ళు కూడా ఏంటంటే ఎన్నికలు ఉన్నా కూడా మాకు మొండి చేయి చూపారు అన్నట్టుగా కనపడ్డాయి. కాకపోతే ఏంటంటే ఈ హైదరాబాదు, పూణే టు హైదరాబాదు టు చెన్నై టు బెంగళూరుకు ఒక రైల్వే హై స్పీడ్ కారిడార్లు ప్రకటించడం, అలాగే కొంత మైనింగ్కు సంబంధించి 2-3 ఇన్స్టిట్యూషన్స్ ప్రకటించడం, ఇవన్నీ కొంత అనుకూలంగా చూడొచ్చు. సార్, ఇప్పుడు ట్రంప్ పెట్టినటువంటి టారిఫ్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ, EU ఒప్పందం కానీ, ఆ ఇంపాక్ట్ అవన్నీ బడ్జెట్ మీద మీకు అనిపించిందా సార్? అంటే ఖచ్చితంగా ఏంటంటే ఒక రకంగా చూడాలన్నప్పుడు మనం మేక్ ఇన్ ఇండియా అనే నినాదమే వాటన్నిటికీ కౌంటర్ యాక్చువల్గా. ఎందుకంటే మన ఓన్గా మనమే ఇక్కడ ప్రొడ్యూస్ చేసుకోవాలా, మనమే తయారు చేయాలా, మనమే అమ్ముకోవాలా అనేటువంటి నినాదమే వాటన్నిటికీ కౌంటర్. కాకపోతే ఈరోజు ఏంటంటే గ్లోబలే మనం ఒక విలేజ్లా అయిపోయింది, అందరితో మనకు వాణిజ్య వర్తక సంబంధాలు ఉండాలి కాబట్టి. సో ఆ రకంగా చూసినప్పుడు ఏంటంటే ఇలాంటి ట్రేడ్ వార్స్ వల్ల ఎవరికీ నష్టం ఉంటుంది ఎంతో కొంత. ఇప్పుడు మనం ఏదో చెప్తాం, చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు కలవాలన్నట్టుగా ఖచ్చితంగా ఈ ట్రేడ్ వార్స్ వల్ల ఇరువైపులా నష్టాలు ఉంటాయి. ఓకే. సో ఇరువైపులా నష్టపోవడం కంటే ఎంతో కొంత అమికబుల్ సొల్యూషన్ మనం వెతుక్కుంటే మంచిది కదా. ఏదో మరి 2 రోజుల నుంచి ఒక న్యూస్ వస్తుంది, అంటే వెనిజులాతో మనకు ఆయిల్ ఒప్పందాలు జరగడం వల్ల ట్రంప్ చాలా దీని వెనుక కూడా నేనున్నానని ఆయన మాట్లాడడం, అంటే దీనివల్ల మళ్ళీ యుఎస్తో మనకు ఒక 1 year నుంచి ఉన్నటువంటి కొంత అన్సర్టినిటీ, ఏదైతే ఒక టెన్షన్ వాతావరణం ఉందో ఈ ట్రేడ్ విషయాల్లో, మళ్ళీ కొంత చర్చలు ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి చూడాలి. అండ్ ఇప్పుడు 2026 బడ్జెట్ తర్వాత అంతర్జాతీయ రాజకీయాల్లో మన దేశ పర్సంటేజ్ కానీ, మన దేశ స్థానం ఏంటి అని అంటే ఎలా చూడొచ్చు అసలు? అంటే కొంత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, లేదా వరల్డ్ బ్యాంక్ కానీ, సో మూడీస్ కానీ, తర్వాత వరల్డ్ స్టాండర్డ్ రేటింగ్స్ S&P కానీ, ఇలా అనేక సంస్థలు ఉంటారు. వాళ్ళు మనకేంటంటే 6 నెలలకు కానీ, లేదా క్వార్టర్లీ కానీ, యాన్యువల్లీ కానీ మనకు రేటింగ్ ఇస్తుంటారు. అంటే ఫినాన్షియల్ గ్రోత్, అవుట్లుక్ ఎలా ఉంటుంది అనేటువంటి అంశాల్లో వాళ్ళు కొంత మనకు 7.3, 7.4 గ్రోత్ రేట్ ఇచ్చినట్టుగా కనపడింది. అంటే దీన్ని బట్టి చూసినప్పుడు ఏంటంటే కొంత ఇంటర్నేషనల్ మార్కెట్ను కూడా ఇండియా అట్రాక్ట్ చేసేటువంటి అవకాశాలు, అంటే ఇండియా కొంత ఆల్టర్నేటివ్ ఉంది,
ఉంది, అంటే గ్రోత్ ఇంజన్ లాగా కనపడుతుంది. సో అనేటువంటి సంకేతాలే కొంత పాజిటివ్ మూడ్ క్రిషియల్ కానీ ఐ థింక్ సో మూడీస్ కానీ రేటింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ బడ్జెట్ కూడా ఏంటంటే వాళ్ళకు అనుగుణంగానే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కొంత ఎక్కువ అలొకేషన్స్ జరగడం, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం, అలాగే టెక్స్టైల్ అండ్ టెలికామ్కి కూడా దాదాపు 40% గతం కంటే ఎక్కువ నిధులు ఇవ్వడం. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే కొంత ఇంటర్నేషనల్ కాంపిటీషన్, గ్లోబల్ కాంపిటీషన్ అనుగుణంగానే మన భారతదేశ విధానాలు ముందుకు పోతున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ కూడా కొంత అట్రాక్టివ్నెస్ ఉండొచ్చు అనేది నా భావన. అండ్ ఫైనల్గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము 2047కి వికసిత్ భారత్ అని అనుకున్నాము. సో మరి ఈ బడ్జెట్లు ఇలాగే కంటిన్యూ అయితే అనుకున్న టైంకి అనుకున్న గోల్ రీచ్ అవుతామా సార్? అంటే ఖచ్చితంగా, అంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటారు కదా, మన దగ్గర దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఏ పాసిబుల్ అన్నట్టుగా. సో ఖచ్చితంగా ఆ దిశగా వాళ్ళ రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో వికసిత్ భారత్ అని, స్వచ్ఛ భారత్ అని, బేటీ బచావో బేటీ పడావో అని, సో వాళ్ళ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏవైతే వాళ్ళ నినాదాలు తీసుకున్నారో వాళ్ళు ఆ దిశగానే పోతున్నారు తప్ప ఆల్ ఆఫ్ సడన్ కొన్ని లక్షల కోట్లు, కొన్ని వేల కోట్లు ఉద్దిపానాలు ప్రకటించడం కానీ లేదా ఉచితాలు అనేటువంటివి ప్రకటించడం కానీ ఆ దిశగా బీజేపీ అడుగులు మనం ఎక్కడ చూడలేదు. సో అలాంటి ఆలోచించినప్పుడు ఏంటంటే కొంత ఫినాన్షియల్ డిసిప్లిన్ కానీ వాళ్ళు అనుకున్నటువంటి రోడ్డు మ్యాప్ సైడే వాళ్ళు పోతున్నారు తప్ప కొంత మధ్యతరగతి వైపు కానీ లేదా కింద ఉన్నటువంటి వల్నరబుల్ సెక్షన్స్ వైపు ఇమీడియట్గా వాళ్ళు పథకాలు ప్రకటించడం లేదు. సో కాబట్టి మనం ఏంటంటే వాళ్ళ లాంగ్ టర్మ్ ఫోకస్ ఏది ఉందో దాని వైపే వాళ్ళ దృష్టి కనపడుతుంది. అంటే ఒక సైడు మన ఆర్థిక వ్యవస్థ బలపడి మనం ఎక్కువ సంపద క్రియేట్ చేసిన రోజు వీళ్ళందరికీ హెల్ప్ చేద్దాము అనే దూరంలో ఉన్నారా, లేకపోతే ఈరోజు మేము అనుకున్న లక్ష్యమే మాకు ముఖ్యం తప్ప మేము జనాలకు మినిమం స్థాయిలో ఏవి చేయాలన్నా అవి ఖచ్చితంగా చేస్తున్నాము అనేటువంటి ఒక భావజాలంతోనే వాళ్ళు పోతున్నట్టుగా చూడాలి. ఎస్, థ్యాంక్ యూ సార్.